గత 10 సంవత్సరాల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి లేదు కాబట్టి రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్లనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది కాబట్టి రేపు మున్సిపల్ ఎలక్షన్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ మండల పరిషత్ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఖచ్చితంగా మెజార్టీ ఇస్తారు. ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపే చూస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఈరే కొరత అప్పట్లో కూడా ఈరే కొరత ఉన్నది. అప్పుడు కూడా చెప్పులు లైన్లోనే పెట్టినారు, అప్పుడు కూడా మనుషులు లైన్లోనే ఉన్నారు. ఇంకా అది ఉండే తీరులో ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకొని ప్రతి గ్రామానికి నేనే మా గ్రామానికి ఒక 300 బస్తాలు పంపించడం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరి మీద కేసులు చేసిన ఘనత తప్ప వాళ్ళకి ఏదీ లేదు. వాళ్ళకు ప్రతి ఒక్కరి మానవుని మీద ప్రశ్నించే ప్రతి మానవుని మీద కేసులు పెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కింది.